నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. గూడూరు పట్టణ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గూడూరు ఆర్ఓబి నిర్మాణం ప్రారంభమై 14 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పూర్తి కాకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఏపీసీసీసీ ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసి మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ప్రత్యేక చొరవతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 90% పూర్తయిందని, అనంతరం వచ్చిన ప్రభుత్వాలు మిగిలిన 10% పనులను కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. ప్రస్తుతం 14 ఏళ్లుగా మధ్యలో నిలిచిపోయిన ఫ్లైఓవర్ భద్రతపై ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయని పేర్కొన్న ఆయన, నిపుణులతో సమగ్ర సాంకేతిక పరిశీలన చేపట్టి ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిను పూర్తి చేస్తారా లేక కూల్చివేసి కొత్త ఆర్ఓబి నిర్మిస్తారా అనే విషయంపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. గూడూరు పట్టణ జనాభా, ట్రాఫిక్ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ప్రజల భద్రత, రాకపోకల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను అత్యవసర ప్రాతిపదికన పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గూడూరు పట్టణానికి ఫ్లైఓవర్ బ్రిడ్జిని శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా నిధులు, విధులు అన్నీ కూడా సమకూర్చి ఫ్లైఓవర్ బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి పనబాక కృష్ణయ్య గారు, అదేవిధంగా పనబాక లక్ష్మి గారు, ఆనాటి కేంద్ర మంత్రి వర్యులు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేసి ఈ గూడూరు పట్టణ ప్రజలకు ఒక మంచి బహుమతి ఇవ్వాలని చెప్పి ఆ రోజు భావించడం జరిగింది. అందులో భాగంగానే 2014 కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఓడిపోవడం, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము దాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. కానీ 2019 వరకు ఒక్క ఇటుక కూడా పేల్చలేదు గత గవర్నమెంట్లో తెలుగుదేశం. అదేవిధంగా తదుపరి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా ఫ్లైఓవర్ బ్రిడ్జిని పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ నేను అడుగుతూ ఉన్నాను, 10% పనులు కాంగ్రెస్ పార్టీ వదిలిపెడితే 14 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఆగస్టు 12వ తేదీ 2012 శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను, 14 సంవత్సరాలు పూర్తి చేయలేనటువంటి ప్రాజెక్ట్ని మీరు ప్రజలకు ఏం మేలు చేస్తారో, ఏమి సహాయం చేయగలుగుతారని నేను అడుగుతున్నాను. ఏ పార్టీ కూడా, తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కానివ్వండి, వైసీపీ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఇవాళకి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందించాలని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఈ బ్రిడ్జి 14 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఇప్పటి వరకు పూర్తి చేయలేనటువంటి సందర్భం కాబట్టి అది ఎంతవరకు నిలబడుతుంది, ఏమి ప్రజలకు ఉపయోగపడుతుంది అనే దాని మీద ఒక కమిటీ వేసి దానిపైన నిర్ణయం తీసుకొని దాని నిర్ణయం మేరకు ఆ బ్రిడ్జిని పూర్తి చేయాలా లేకపోతే కూల్చివేయాలా అనేటువంటి దానిపైన మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక నుంచి ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీనిపైన వెంటనే మీరు స్పందించాలి, వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. వెంటనే దీనిపైన చర్య తీసుకొని బ్రిడ్జి నిర్మిస్తారా, కూల్చివేస్తారా మీరే నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు విన్నవించుకుంటూ ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. 14 ఏళ్లుగా గూడూరులో నిరుపయోగంగా ఉన్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని వెంటనే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తక్షణమే ప్రజల ఇది ఆకాంక్ష ఉంది. 1 టౌన్ 2 టౌన్ ని కలుపుకుంటూ నిర్మించినటువంటి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి అసంపూర్తిగా మిగిలిపోయి ఉంది. దాన్ని పునరుద్ధరిస్తే గూడూరు పట్టణం ఇంకాస్త పెరిగి గూడూరు ప్రజలకి
అది వ్యాపార రంగంలో కావచ్చు, అన్ని విధాలుగా కూడా గూడూరు తలపించుకున్నానికి ఒక పెద్ద మార్గం అది. దాన్ని విస్తరించినటువంటి పార్టీలు అయితే ఎవరైతే ఉన్నారో అది ప్రజా ఆకాంక్ష ఉంది కాబట్టి దాన్ని తక్షణమే దాన్ని పునఃప్రారంభించి నిర్మిస్తారని చెప్పి సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై భారత్. ఆర్ఎండ్బి ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభించి ఈ రోజుకి 14 సంవత్సరాలు పూర్తయినాయి. అయినప్పటికీ కూడా ప్రారంభించినటువంటి కాంగ్రెస్ పార్టీ గాని, ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ గాని, ఆపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గాని, తిరిగి తెలుగుదేశం పార్టీ గాని ఈ రోజు వరకు కూడా దాని విషయంలో దృష్టి సారించకపోవడం అవమానకరం. ఈ విషయంలో రేపు రాబోయే సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు పర్యటనలో ఈ ఫ్లైఓవర్ విషయంలో తక్షణం తగిన చర్యలు తీసుకోవడం ద్వారా ఈ ఫ్లైఓవర్ను పూర్తి చేయాలి. టూ టౌన్లో అత్యధిక కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీలు కానీ చాలా ఉన్నాయి. ఆ కాలేజీల విద్యార్థుల సౌకర్యార్థమైన, ప్రజల సౌకర్యార్థమైన దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణ నిర్ణయం తీసుకొని ఫ్లైఓవర్ నిర్మాణంలో పూర్తి చర్యలు తీసుకోగలరని ఆశిస్తున్నాం. జై కాంగ్రెస్. 1 టౌన్కు 2 టౌన్కు మధ్యలో ఉన్న ఆ బ్రిడ్జిని అసంపూర్తిగా వదిలేయడం జరిగింది. గత 14 సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాం. అది ఒక దిష్టి బొమ్మలాగా తయారైంది. గూడూరు డెవలప్మెంట్ కాదు అది. దానివల్ల పెద్ద చెడ్డ పేరు వస్తుంది గూడూరు టౌన్కి. అది ఎమ్మెల్యే గారికి తెలుసో తెలీదో కానీ తెలిసే ఉంటుంది. మరి ఎందుకు దాని మధ్యలో ఆ విధంగా అసంపూర్తిగా నిలిపేశారనేది మాకైతే అర్థం కావడంలే. ఏమైనా గూడూరు ప్రజల మీద ఏమైనా కక్ష కానీ సాధిస్తున్నారో? ఎందుకంటే అది కాంగ్రెస్ వాళ్ళు వేసింది కదా, మనం ఎందుకు దాన్ని పూర్తి చేయాలా? పూర్తి చేస్తే పేరేమో కాంగ్రెస్ వాళ్ళకి వస్తుంది అని అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని ఒక్కసారి ఆలోచించండి. రాజకీయాలు పక్కన పెట్టండి, ప్రజల గురించి ఆలోచించమని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ని, కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నుంచి అక్కడికి పోవాలంటే చుట్టూ తిరుక్కొని పోయి ఆ రోడ్డు సరిగా లేవు, చుట్టుపక్కల ఆటోలు అడ్డం వస్తూ ఉంటాయి. ఎమర్జెన్సీ అంబులెన్స్ రావాలన్నా కష్టంగా ఉంది. ఫస్ట్ టౌన్ ని, సెకండ్ టౌన్ ని కలపడానికి ఒకే ఒక మార్గం అది ఆ బ్రిడ్జి పూర్తి చేయడము. దయచేసి రాజకీయ నాయకులు గాని, అధికారులు గాని స్పందించి దాన్ని పూర్తిగా చేయండి. లేదా మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు కూల్ చేయండి. మామూలుగా గూడూరు ఒక అందమన్నా ఉంటుంది. అటు ఇటు కాకుండా గోడలు కొట్టేసిన ఒక బిల్డింగ్ మన ఇంటి మధ్యలో ఎలా ఉందో అలా ఉంది ఆ ఓవర్ బ్రిడ్జి. దయచేసి రేపు సీఎం గారు వస్తున్నారు. సీఎం గారు దీని గురించి స్పందించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి విన్నవించుకుంటున్నాము. ఏదో ఒకటి స్పందించమని మన సీఎం గారికి కూడా విన్నవించుకుంటూ తెలియజేస్తున్నాము. ప్రజలు కూడా ఆ యొక్క విషయం దీని గురించి తెలియపరుస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మొదలుపెట్టి 14 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడు దాకా సగం కూడా పని కాలేదు. ఇది పక్కనే ఫ్యాక్టరీ ఒకటి ఉంది. 2 టౌన్ పోవాలంటే దాదాపు రోజు ఒక 15,000 మంది ఆ దారి నుంచి వెళ్తూ ఉంటారు. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అందులో కాలేజ్ కూడా ఉంది. అందులో మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్ మొత్తం మనకు ఎస్కేఆర్ కానీ, సిరామిక్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ మొత్తం ఆడే ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు స్టూడెంట్స్. ప్రమాదవశాత్తు ఏం జరిగితే అందరికీ ఇబ్బంది. దయచేసి ఆ బ్రిడ్జిని తొందరగా పూర్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.